శ్రీ విష్ణు వైభవం ఛానల్కు మీ అందరికి స్వాగతం. శ్రీమద్భాగవతం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుని బాల్యలీలలు, ప్రహ్లాదుని భక్తి, ధ్రువుని తపస్సు, గజేంద్రుని శరణాగతి వంటి అద్భుతమైన భక్తి కథలు. కాని ఒక విషయం మనం గమనించాలి. శ్రీమద్భాగవతం కేవలం భక్తి కథల సమాహారం కాదు. ఈ విశ్వం ఎలా ఏర్పడింది? జీవులు ఈ లోకంలోకి ఎందుకు వస్తున్నారు? ఈ సృష్టి ఎలా కొనసాగుతోంది? భగవంతుడు జీవులను ఎలా రక్షిస్తున్నాడు? మన కోరికలు, కర్మలు మనలను ఎలా బంధిస్తున్నాయి? భగవంతుని అవతారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ జగత్తు చివరికి ఏమవుతుంది? జీవుడు ఈ జనన మరణ చక్రం నుంచి ఎలా బయటపడాలి? అన్నింటికీ పరమమైన ఆశ్రయం ఎవరు? ఈ ప్రశ్నలకు సమగ్ర సమాధానమిచ్చే ఆధ్యాత్మిక గ్రంథమే శ్రీమద్భాగవతం. అందుకే భాగవతంలో 10 ప్రధాన విషయాలను దాని దశలక్షణాలుగా వివరిస్తారు. ఈ 10 అంశాలను అర్థం చేసుకుంటే శ్రీమద్భాగవతం మొత్తం మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణంలా కనిపిస్తుంది. ఆ 10 అంశాలు ఏమిటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిది సర్గ. సర్గ అంటే ప్రాథమిక సృష్టి. మనకు కనిపిస్తున్న ఈ విశ్వం ఒక్కసారిగా ఈ రూపంలో ఏర్పడలేదు. భగవంతుని ఆధీనంలో ఉన్న ప్రకృతిలోని సూక్ష్మతత్వాలు క్రమంగా వ్యక్తమవుతూ సృష్టికి ప్రాథమిక నిర్మాణం ఏర్పడుతుంది. మహత్తత్వం, అహంకారం, పంచతన్మాత్రలు, పంచభూతాలు, ఇంద్రియాలు వంటి తత్వాల ఆవిర్భావం ఈ సృష్టి ప్రక్రియలో భాగం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సృష్టి స్వతంత్రంగా జరుగుతున్నది కాదు. సర్వసృష్టికి మూల కారణం పరమాత్మ. భగవంతుని సంకల్పం లేకుండా ప్రకృతి స్వయంగా తనంతట తాను నడవదు. అందుకే సర్గ మనకు మొదటి బోధనను ఇస్తుంది. ఈ జగత్తు వెనుక ఒక పరమమైన కారణం ఉంది. ఇది తెలుసుకున్న తర్వాత మనం రెండవ అంశానికి వస్తాం. విసర్గ లేదా ప్రతిసర్గ. రెండవది విసర్గ లేదా ప్రతిసర్గ. సర్గలో సృష్టికి కావలసిన ప్రాథమిక తత్వాలు ఏర్పడితే వాటి ఆధారంగా వివిధ జీవరాశులు, శరీరాలు, లోకాలు మరియు జీవన వ్యవస్థలు ఏర్పడే ప్రక్రియను విసర్గగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మ దేవుని పాత్ర ముఖ్యమైనది. బ్రహ్మ దేవుడు సృష్టికర్తగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయన కూడా స్వతంత్ర పరమేశ్వరుడు కాదు. ఆయనకు సృష్టి చేసే శక్తిని ప్రసాదించినది పరమాత్మనే. అంటే ఒక గొప్ప భవనం నిర్మించడానికి కావలసిన పదార్థాలు ఒకవైపు ఉంటే, ఆ పదార్థాలను ఉపయోగించి వివిధ రూపాలను నిర్మించడం మరోవైపు. అలాగే సర్గలో ప్రాథమిక తత్వాలు, విసర్గలో వాటి ఆధారంగా వివిధ సృష్టి రూపాలు. ఇక్కడ మనకు మరో గొప్ప విషయం తెలుస్తుంది. భగవంతుడు సర్వకారణాలకు కారణం. ఇతర దేవతలు, జీవులు ఆయన సంకల్పానుసారం తమ తమ బాధ్యతలను నిర్వహిస్తారు. ఇప్పుడు సృష్టి ఏర్పడింది. కాని సృష్టి ఏర్పడిన తర్వాత అది ఎలా కొనసాగుతుంది? దానికి మనలను తీసుకెళ్లేది మూడవ అంశం, స్థానం. మూడవది స్థానం. స్థానం అంటే సృష్టి ఏర్పడిన తర్వాత అది ఒక క్రమంలో స్థిరంగా కొనసాగడం. ఈ విశ్వంలో ప్రతి దానికి ఒక స్థానం ఉంది. గ్రహాలు తమ కక్షల్లో తిరుగుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తమ తమ విధులను నిర్వహిస్తున్నాయి. జీవులు తమ తమ కర్మలకు అనుగుణంగా వివిధ శరీరాలను, పరిస్థితులను పొందుతున్నారు. ఈ మొత్తం వ్యవస్థ వెనుక ఒక అద్భుతమైన క్రమం ఉంది. మనిషి తనకు కావలసిన విధంగా ఈ విశ్వాన్ని నడపలేడు. సృష్టిలో మనకు ఒక స్థానం ఉంది. మన బాధ్యత కూడా ఉంది. అయితే ఈ వ్యవస్థను నడిపిస్తున్నది ఎవరు? ఇక్కడ భాగవతం మన దృష్టిని భగవంతుని వైపు తిప్పుతుంది. సర్వ వ్యవస్థకు పరమ నియంత్రకుడు పరమాత్మ. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. జీవులు తమ కర్మల వల్ల ఎన్నో పరిస్థితుల్లో పడుతున్నారు. అయితే భగవంతుడు వారిని వదిలేస్తాడా? లేదు. అక్కడికి వస్తుంది నాలుగవ అంశం, పోషణ. నాలుగవది పోషణ. పోషణ అంటే భగవంతుని రక్షణ, అనుగ్రహం. జీవుడు తన కర్మల ఫలితాలను అనుభవిస్తున్నప్పటికీ భగవంతుడు అతనిని పూర్తిగా విడిచిపెట్టడు.
ప్రత్యేకంగా తనను ఆశ్రయించిన భక్తులను భగవంతుడు ఎలా రక్షిస్తాడో శ్రీమద్భాగవతం ఎన్నో కథల ద్వారా చూపిస్తుంది. ప్రహ్లాదుడిని గుర్తు చేసుకోండి. అతని తండ్రి హిరణ్యకశపుడు అతనిని ఎన్నో విధాలుగా బాధించాడు. కాని ప్రహ్లాదుడు భగవంతునిపై తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. చివరికి నరసింహ స్వామి అవతరించి తన భక్తుడిని రక్షించాడు. అలాగే గజేంద్రుని కథను చూడండి. మొసలు పట్టుకున్నప్పుడు తన శక్తి పూర్తిగా తగ్గిపోయింది. చివరికి పరమాత్మను శరణు కోరాడు. భగవంతుడు అతని ఆర్తనాదాన్ని ఆలకించి రక్షించాడు. ఇదే పోషణ. భక్తుడు తన శక్తిని కోల్పోయినా భగవంతునిపై ఆధారపడితే భగవంతుడు అతనికి రక్షకుడిగా నిలుస్తాడు. ఇప్పుడు జీవుడు ఎందుకు మళ్ళీ మళ్ళీ కర్మలు చేస్తున్నాడు? దానికి కారణమేమిటి? అతని కోరికలు. అందుకే 5వ అంశం ఊతి. 5వది ఊతి. ఊతి అంటే జీవునిలో ఉద్భవించే కోరికలు, వాసనలు మరియు వాటి ఆధారంగా జరిగే కర్మ ప్రవృత్తి. మనిషి ముందుగా ఏదో కోరుకుంటాడు. ఆ కోరిక అతనిని ఒక పనిని చేయడానికి ప్రేరేపిస్తుంది. ఆ పని ఒక ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితం మళ్ళీ కొత్త కోరికను కలిగిస్తుంది. ఇలా కోరిక, కర్మ, ఫలం, కొత్త కోరిక, ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. డబ్బు కావాలి, పేరు కావాలి, అధికారం కావాలి, ఇంద్రియ సుఖాలు కావాలి. ఒక కోరిక నెరవేరితే మరొక కోరిక వస్తుంది. ఇలా జీవుడు కర్మబంధంలో చిక్కుకుంటాడు. అందుకే భాగవతం మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న వేస్తుంది. మన కోరికలన్నింటినీ తీర్చుకోవడమే జీవిత లక్ష్యమా? కాదు. మన కోరికలను భగవంతుని వైపు మళ్లించడం నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి భాగవతం మనకు కాలచక్రాన్ని కూడా వివరిస్తుంది. 6వ అంశం మన్వంతరం. 6వది మన్వంతరం. మన్వంతరం అంటే ఒక మనువు ఆధ్వర్యంలో జరిగే ఒక విశాలమైన కాల వ్యవధి. వివిధ మన్వంతరాల్లో మనువులు, దేవతలు, ఋషులు మరియు ఇతర మహనీయులు తమ తమ బాధ్యతలను నిర్వహిస్తూ ధర్మ వ్యవస్థను కొనసాగిస్తారు. దీనివల్ల మనకు ఒక గొప్ప విషయం తెలుస్తుంది. ఈ సృష్టిలో మనిషి జీవితం మాత్రమే కేంద్రం కాదు. మనకు కనిపించని ఎంతో విశాలమైన కాలచక్రం ఈ విశ్వంలో పనిచేస్తోంది. మనిషి జీవితకాలం ఎంత చిన్నదో కూడా దీనివల్ల అర్థమవుతుంది. అందుకే మనకు లభించిన మానవ జన్మను కేవలం భౌతిక సుఖాల కోసం వృధా చేయకుండా ఆత్మసాక్షాత్కారం కోసం ఉపయోగించుకోవాలని భాగవతం బోధిస్తుంది. ఇప్పుడు భాగవతం యొక్క అత్యంత ముఖ్యమైన భాగానికి వస్తాం. అది ఈశాను కథ. 7వది ఈశాను కథ. ఈశాను కథ అంటే భగవంతుని అవతారాలు, ఆయన లీలలు మరియు ఆయన భక్తుల మహిమను వివరించే కథలు. శ్రీమద్భాగవతంలో మనకు కనిపించే అనేక అద్భుతమైన కథల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదే. ధ్రువుడు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీష మహారాజు, అజామిళుడు, విదురుడు, పాండవులు మరియు చివరికి శ్రీకృష్ణుని దివ్య లీలలు. ఇవి కేవలం వినోదం కోసం చెప్పిన కథలు కావు. ప్రతి కథ జీవుడికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. ప్రహ్లాదుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా భక్తిని ఎలా నిలుపుకోవాలో చూపిస్తాడు. ధ్రువుడు కోరికతో ప్రారంభించిన సాధన కూడా భగవంతుని కృపాతో ఎలా ఉన్నతమైన భక్తిగా మారుతుందో చూపిస్తాడు. గజేంద్రుడు చివరి క్షణంలో కూడా శరణాగతి ఎంత శక్తివంతమైనదో చూపిస్తాడు. శ్రీకృష్ణుని లీలలు పరమాత్మతో జీవునికి ఉన్న భక్తి సంబంధం ఎంత మధురమైనదో తెలియజేస్తాయి. అందుకే భాగవత కథలు వినడం అంటే కేవలం గతాన్ని తెలుసుకోవడం కాదు, మన జీవితాన్ని మార్చుకునే మార్గాన్ని తెలుసుకోవడం. అయితే ఒకరోజు ఈ సృష్టి మొత్తం ఉపసంహరించబడుతుంది. అది నిరోధం. 8 నిరోధం. నిరోధం అంటే సృష్టి ఉపసంహరణ. ఏది ఏర్పడిందో అది ఒక దశలో లయమవుతుంది. మన శరీరం పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యానికి చేరుతుంది, చివరికి నశిస్తుంది. అలాగే విశ్వసృష్టికి కూడా ఆవిర్భావం, స్థితి, లయ అనే ప్రక్రియలు ఉన్నాయి. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. శరీరం నశిస్తుంది, ఆత్మ నశించదు.
జీవుని అసలు స్వరూపం ఆత్మ. శరీరాలు మారుతున్నప్పటికీ జీవుని ప్రయాణం కొనసాగుతుంది. అందుకే భాగవతం మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ తాత్కాలిక ప్రపంచాన్ని శాశ్వతమైనదిగా భావించి అందులోనే పూర్తిగా మునిగిపోవద్దు. మన అసలు గమ్యం నేమిటో తెలుసుకోవాలి. అదే ముక్తి. 9. ముక్తి. ముక్తి అంటే కేవలం బాధలు లేకపోవడం కాదు. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది జీవుని అసలు స్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మతో తన నిత్య సంబంధాన్ని పొందడం. శ్రీమద్భాగవతం చెప్పే ముక్తి భావనలో భగవంతుని పట్ల భక్తి అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే జీవుని అసలు స్వరూపమే భగవంతుని నిత్య సేవకుడిగా ఉండటం. అందుకే భక్తి ద్వారా మనస్సు శుద్ధి చెందుతుంది. భగవంతుని నామస్మరణ ద్వారా మన చిత్తం క్రమంగా భౌతిక విషయాల నుంచి ఆయన వైపు తిరుగుతుంది. భాగవతాన్ని వినడం, భగవంతుని నామాన్ని స్మరించడం, ఆయన లీలలను కీర్తించడం, భక్తులతో సత్సంగం చేయడం ఇవన్నీ జీవుని ఆధ్యాత్మిక ప్రయాణంలో సహాయపడతాయి. కాని ఇక్కడ కూడా ఒక చివరి ప్రశ్న మిగిలి ఉంది. ఈ సృష్టి ఎవరిది? జీవుని అసలు ఆశ్రయం ఎవరు? ముక్తి పొందిన తర్వాత జీవుడు ఎవరిని చేరాలి? ఈ ప్రశ్నకు సమాధానమే 10వ అంశం, ఆశ్రయం. 10వది ఆశ్రయం. ఆశ్రయం అంటే సమస్తానికి పరమమైన ఆధారం. సర్గ ఉంది, విసర్గ ఉంది, స్థానం ఉంది, పోషణ ఉంది, ఊతి ఉంది, మన్వంతరాలు ఉన్నాయి, భగవంతుని అవతారాలు ఉన్నాయి, నిరోధం ఉంది, ముక్తి ఉంది. కాని వీటన్నింటికీ ఆధారం ఎవరు? శ్రీమహావిష్ణువే. వైష్ణవ సంప్రదాయంలో పరమ సత్యంగా, సమస్త జగత్తుకు మూలకారణంగా, సమస్త జీవులకు పరమాశ్రయంగా శ్రీమన్నారాయణుని దర్శిస్తారు. అందుకే భాగవతంలోని ఈ 10 లక్షణాలను విడివిడిగా చూస్తే 10 విషయాలుగా కనిపిస్తాయి. కాని లోతుగా చూస్తే ఇవన్నీ ఒకే సత్యం వైపు మనలను తీసుకెళ్తాయి. జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? భగవంతుని సృష్టి నుంచి. ఎందుకు ఈ లోకంలో తిరుగుతున్నాడు? తన కోరికలు, కర్మల కారణంగా. ఎవరు అతనిని రక్షించగలరు? భగవంతుడు. ఎలా విముక్తి పొందగలడు? భగవంతుని శరణు పొంది భక్తి మార్గంలో నడవడం ద్వారా. చివరికి ఎవరి ఆశ్రయం పొందాలి? పరమాత్మ శ్రీమన్నారాయణుని. ఇదే శ్రీమద్భాగవతంలోని దశలక్షణాల అంతరార్థం. అందుకే భాగవతం మనకు కేవలం ప్రపంచం ఎలా ఏర్పడిందో చెప్పదు. ఈ ప్రపంచంలో మనం ఎందుకు ఉన్నాం, మనం ఎలా జీవించాలి, చివరికి ఎక్కడికి చేరుకోవాలి అదే చెబుతుంది. మనిషికి లభించిన ఈ మానవ జన్మ చాలా విలువైనది. కాబట్టి భౌతిక విషయాల కోసం మాత్రమే జీవితాన్ని గడపకుండా ప్రతిరోజూ కొంత సమయం భగవంతుని నామస్మరణకు కేటాయిద్దాం. శ్రీమద్భాగవతాన్ని విందాం. భక్తులతో సత్సంగం చేద్దాం. మన జీవితాన్ని క్రమంగా భగవంతుని వైపు మళ్లిద్దాం. ఎందుకంటే చివరికి మనతో వచ్చే సంపద భౌతిక సంపద కాదు. మనతో వచ్చే నిజమైన సంపద భగవంతునిపై మన భక్తి. శ్రీమన్నారాయణుని కృప మనందరిపై ఉండాలని ప్రార్థిద్దాం. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి శ్రీమద్భాగవతం, భగవద్గీత మరియు సనాతన ధర్మ బోధనల కోసం శ్రీ విష్ణు వైభవం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను షేర్ చేసి మీరు కూడా సనాతన ధర్మ ప్రచార మహాయజ్ఞంలో భాగస్వాములు కండి మరియు శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.